ఉచితంగా విద్యుత్ ఇవ్వటం కానీ, ఇవాళ చాలామందికి, ఆయనందరికీ కాకపోయినా చాలా వరకు ప్రభుత్వము ఈ పెండింగ్ వాళ్ళకున్న అప్పులను, రైతులకున్న అప్పులను వాళ్ళు మాఫీ చేసి వాటిని రైతులను రుణ విముక్తుల్ని చేసింది. ఇవన్నీ కూడా కొన్ని మంచి పరిణామాలు జరిగినాయి. కానీ చాలా కీలకం ఏంటంటే, రాష్ట్రం పురోభివృద్ధి చెందాలి అంటే ఉపాధి అవకాశాలు విస్తరించటం కీలకం. ఆ విషయంలో చాలా ఇంకా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరము ఉంది. ప్రభుత్వం కూడా దానిపై దృష్టి పెడుతున్నది. తప్పనిసరిగా నైపుణ్యాన్ని అందించాల్సిన అవసరాన్ని ఉందని అంగీకరించి ఆ నైపుణ్యాన్ని అందించడం కోసం ఒక ప్రత్యేక నైపుణ్య అభివృద్ధి కోసమే ఒక యూనివర్సిటీని కూడా నెలకొల్పారు. అక్కడి వరకైతే తీసుకుంటున్న చర్యలు ఆహ్వానించదగినవే. కానీ ఇంకా అంతకంటే మించి ఉపాధి కల్పన జరగాలి. చిన్న సూక్ష్మ పరిశ్రమలు విస్తరించాలి. వ్యవసాయం అనేది మనకు నిజంగానే లాభసాటిగా సాగుతూ ఉండాలి. వ్యవసాయం నుంచి దానిపైన ఆధారపడిన రైతులకు బతుకుదెరువు దొరకాలి. ఇవి కొన్ని కీలకమైన మార్పులు రావాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా వృత్తులనే నమ్ముకొని బతుకుతున్నటువంటి వాళ్ళకు కూడా బతుకుదెరువు అవకాశాలు పెంచవలసిన అవసరం ఉంది. ఇవి జరిగిన రోజు కొంత ప్రజలు సుఖంగా జీవించటానికి ఒక పరిస్థితులు సానుకూలమవుతాయి. అట్లాంటి ఒక మార్పుల కోసం మనం అందరం కూడా ప్రభుత్వం ఇంకా చాలా ప్రయత్నం చేయవలసిన అవసరం ఉంది. ఆ ప్రయత్నానికి మా వంతు తోడ్పాటు అందిస్తున్నాం. ఆ దిశలో ఇంకా ప్రభుత్వం ముందుకు పోవటానికి చేయవలసిన కార్యాచరణ మా వైపు నుంచి చేపట్టడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. కోదండరామ్ గారు, ఆ రోజు ప్రజాపాలన ప్రారంభోత్సవము లేదా రేవంత్ రెడ్డి గారి ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా ఒక మాట అన్నారు. 6 గ్యారంటీలు మేనిఫెస్టోలో చెప్పిన గ్యారంటీలు, కానీ చెప్పని గ్యారంటీ ఇంకొకటి ఉంది, అదే అమలు చేయడం చాలా కష్టం, కానీ ఖచ్చితంగా అమలు చేసి తీరుతాము, అది ప్రజాస్వామ్య పునరుద్ధరణ అని చెప్పి. 7వ గ్యారంటీ పూర్తి స్థాయిలో అమలవుతుందంటారా? చాలా వరకు అమలవుతున్నదండి. నేను అన్నట్టుగా పాలనా యంత్రాంగం ఏదైనా కొత్త విలువను జీర్ణించుకొని ఆచరణలో పెట్టడానికి సమయం పడుతుంది. కానీ నా దృష్టిలోనైతే చాలా అంటే చాలా మార్పు ఉంది. గత ప్రభుత్వం అయితేనేమో నిరంతరం వెంటాడుతుండేది, ఒక నిఘా ఉంటుండేది ప్రజల మీద. ఏదైనా ప్రభుత్వానికి ఇష్టం లేని పని చేస్తే వాళ్ళు ఆ వెంటబడి కేసులు పెట్టేవాళ్ళు, అరెస్టులు చేసేవాళ్ళు. ఇవాళ పరిస్థితి లేదు. ఆ రకమైన ఒత్తిళ్ళు లేవు. కొంత స్వేచ్ఛగా జీవించగలుగుతున్నాం. ఒక భయము, ఫోన్ మాట్లాడాలన్నా, ఏదన్నా బయటికి వెళ్ళి కార్యక్రమం చేస్తే ఏం చేస్తారో అనే భయము, ప్రభుత్వానికి ఎక్కడ కోపం వస్తుందో అనే అనుమానము. ఇగో ఇట్లా ప్రజలు జీవించిండ్రు. ఇలా ఆ భయాలు, అనుమానాలు లేవు. కొంత స్వేచ్ఛగా ఎవరికి వాళ్ళు తమ కార్యక్రమాలు నిర్వర్తించుకునే వెసులుబాటు ఉంది. ప్రతి ఒక్కరికి ఆ అవకాశాన్ని అయితే అందరూ అనుభవిస్తూనే ఉన్నారు. ఇక ముఖ్యంగా 6 గ్యారంటీల్లో ప్రధానంగా ఇప్పుడు పెన్షన్స్కి సంబంధించి కానీ, లేదంటే నిరుద్యోగులకు సంబంధించిన ఆ రోజు ఇచ్చిన హామీలు, నిరుద్యోగ భృతి కానీ, ఇవి కానీ, అదేవిధంగా మహిళలకి మంత్లీ ఇస్తామన్న ప్యాకేజీలు కానీ, అవేవి కూడా ఇంకా ఇవ్వలేదు కదా కోదండరామ్ గారు. ఎందుకంటే అది పాలన చేపట్టిన 100 రోజుల్లోనే 6 గ్యారంటీలు అమలు చేస్తామన్నారు. ఇప్పటి వరకు కూడా 4 గ్యారంటీలే పూర్తి స్థాయిలో అమలు కాలేదు కదా. వాస్తవం మీరు చెప్పింది, అమలు కాలేదు. వాస్తవానికి ఆ రోజు మేము 100 రోజుల్లో అన్ని అమలు చేస్తామని చెప్పటం కూడా కొంత సాహసమే. అది ఎందుకంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద అంచనా వేసుకొని ఉండరు. కానీ ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత లెక్కలు తీస్తేనేమో విపరీతమైనటువంటి అప్పులు ఉన్నాయి. రాష్ట్ర ఖజానాకు వచ్చే డబ్బుల్లో అత్యధిక భాగము ఈ అప్పులు, వడ్డీల చెల్లింపులకే పోతున్నది. అందువల్ల కొన్ని కార్యక్రమాల అమలు అనేది వాళ్ళు అనుకున్నట్టుగా వెనువెంటనే చేయలేకపోవచ్చు. కానీ ఆ కార్యక్రమాలనేవి రద్దు చేయలే కదా, తప్పనిసరిగా అమలు చేస్తారనేటువంటి ఒక కమిట్మెంట్ అయితే ప్రభుత్వం నుంచి ఇంకా మిగిలే ఉన్నది. కాబట్టి అది వీలైనంత తొందరగా అమలు చేయమని అడగాలి. మేము కూడా మా వంతు నుంచి అది అడుగుతూనే ఉన్నాం. దాని విషయంలో ఇంకా రెండో అభిప్రాయం లేదు. కానీ నేను అనుకోవటం ఏంటంటే వీటిని, ఈ కార్యక్రమాలు ఇవాళ కాతే రేపు అమలు చేస్తారు, అమలు చేయించుకోగలుగుతాం. కానీ నా దృష్టిలో చాలా కీలకం ఏంటంటే ఈ కార్యక్రమాల కంటే మించి
ఉపాధి కల్పన మీదనే ఎక్కువ దృష్టి పెట్టవలసి ఉంటుందని చెప్పి నేను భావిస్తున్నా. రాబోయే 3 సంవత్సరాలు ప్రభుత్వం ప్రధానంగా ఉపాధి కల్పన మీదనే ప్రధానంగా దృష్టి పెట్టాలి. ఉపాధి కల్పన అనగానే ప్రభుత్వ ఉద్యోగాలు అనుకుంటున్నాం. ప్రభుత్వ ఉద్యోగాలు అందులో ఒకానొక భాగం మాత్రమే. దానికి ప్రాధాన్యతనివ్వాలి. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఒక ప్రణాళిక ఉండాలి. అది ఇవాళ విద్యార్థులు, యువత డిమాండ్ చేస్తున్నది. ఆ డిమాండ్ను పరిపూర్తి చేస్తూనే దానికి మించి మిగతా ప్రజలకు ఉపాధిని అందించేటువంటి బతుకుదెరువు అవకాశాలను విస్తరించేటువంటి పనికి ఇంకా ఎక్కువ ప్రాధాన్యతనిస్తే రాష్ట్రం చాలా వేగంగా ముందుకు పోతుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు నిజంగా ఆర్థిక రంగంలో న్యాయం జరగాలి అంటే ఉపాధి కల్పన చాలా కీలకమైనటువంటి అంశం అవుతుంది. ఆ ఉపాధి కల్పన మీద బాగా దృష్టి పెట్టాలని చెప్పి నేను కోరుకుంటున్నా. రాబోయే రోజుల్లో దానిపైన దృష్టి ఉండాలి. సరే, మిగిలిన సంక్షేమ పథకాలు కూడా అమలు కావాలి. అమలు కోసం ప్రభుత్వమేమి వాళ్ళు ఇచ్చినటువంటి హామీకి వెనకకేం పోలేదు వాళ్ళు. కాకపోతే ఉన్న ఆర్థిక పరిస్థితి వల్ల వెంటనే అమలు చేయలేకపోవచ్చు. అమలు మీద దృష్టి పెడతారనే నేను ఆశిస్తున్నా. దాన్ని విస్మరించకుండా కొంత ఆలస్యమైన అమలు చేస్తారని చెప్పి నేను నమ్ముతా ఉన్నా. కానీ నేననేది ఏంటంటే ఆ విషయాలను నొక్కి చెప్తూనే ఉపాధి కల్పన మీద ఎక్కువ ప్రాధాన్యతనిచ్చి దానిపైన ప్రభుత్వం ఒక కార్యాచరణ తీసుకొని ముందుకు పోతే ఇంకా ఎక్కువ ఉపయోగం కలుగుతుంది, ప్రజలకు లాభం కలుగుతుంది అని చెప్పి నేను నమ్ముతా ఉన్నా. ఎస్, కోదండరామ్ గారు, ఒకటి అంటే ఆ రోజు ఈ 6 గ్యారంటీలు మేనిఫెస్టో ఇది ఒకవైపు అయితే, రెండో వైపు ఆ రోజు ప్రభుత్వం ప్రధానంగా అందరూ కూడా అభ్యంతరం పెట్టింది, అందరూ కూడా వ్యతిరేకించింది ఫోన్ ట్యాపింగ్. దాంతోపాటు ముఖ్యంగా కాళేశ్వరం నిర్మాణంలో లోపాలు జరిగాయి అని చెప్పి, అదేవిధంగా ఫార్ములా ఈ రేసు, ఇలా అనేక రకాల అంశాలు ఆ రోజు ప్రభుత్వం పట్ల వ్యతిరేకత తీసుకొచ్చినాయి. ధరణి ద్వారా కొట్టేసిన భూములన్నింటినీ కూడా తీసుకొచ్చి ఆ భూముల అమ్మకం ద్వారా సంక్షేమ పథకాలు అమలు చేస్తామని అన్నారు. మొత్తం అంటే నగరంలో ఉన్న భూముల